హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మేము కాఫీ చేనుకి వెళ్తున్నామండి. చూసారు కదా, వర్షం కూడా పడుతుందండి. తప్పదు కదా, ఈ సీజన్లో చేయకపోతే చాలా కష్టం అండి. అంటే కాఫీ వీడింగ్ చేయాలండి, కట్ చేసేయాలి పైన. తర్వాత వచ్చి కిందన పిచ్చి మొక్కలు లాంటివి ఉంటాయి కదండి, అవి కూడా తీసేయాలన్నమాట. సో చూసారు కదా, మా దగ్గర వస్తున్నారు కొంతమంది. అయితే ఇదిగో మా అబ్బి పాప కూడా ముందుకైతే వెళ్తున్నారు కొంతమంది. సో ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నామండి. బాగా దోమలు ఉంటాయండి. తర్వాత వర్షం ఒకవైపు పడుతుంది, గుడుగులు కూడా లేవు, ఒక రెండు ఉన్నాయి, అవే అడ్జస్ట్ అయిపోవచ్చు అనేసి తీసుకెళ్ళిపోతున్నాం అన్నమాట. కానీ తడిసి తడిసి కూడా చేయాలండి, తప్పదు. ఈ సీజన్లో చేయకపోతే అవదనమాట. చెప్పండి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే పూర్తిగా చూడండి, బాగుంటుంది. ఓకేనా? అడ్వాన్సర్ వీడియోలా ఉంటుంది. సో చివరి వరకు చూడండి. చినుకులు పడుతుంది ఆల్రెడీ. కనిపిస్తుందో లేదో కెమెరాలో అయితే నాకు తెలియట్లేదు. చూసారు కదా, గుడుగులు కనిపిస్తుంది. మా అభి పాప అయితే ఇంట్లో ఉండు, మీ నాన్నమ్మతో అన్న వచ్చేస్తుంది అనమాట. సో చూసారు కదా, ముందుకైతే వాటరు క్యాన్లు, అన్నము, అంబలు అయితే పట్టుకెళ్తున్నారు. మేము వెనకాల వెళ్తున్నాం అనమాట. సో మై ఘాట్ అండి, ఘాట్ ఎక్కుతున్నాం మేమైతే. సో కొంత దూరం అయితే వచ్చేసామండి. ఘాటి కదా, భారీ ఘాటి అనమాట. ఆగి ఆగి వెళ్తున్నాము. కొంత దూరం వచ్చాము. మాట్లాడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు అయితే మేము మొత్తం కాఫీలో ఉన్నటువంటి గడ్డి ఏదైతే ఉందో అది ఈ సీజన్లోనే తీసేసుకోవాలి. కాఫీ అనేది సరిగా పండదు, అందుకనేసి మొత్తం తీసేయాలి. సో ఈరోజు అయితే ఆ వర్క్ ఎలా చేస్తాం అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాం. సో చివరి వరకు చూడండి. ఒక అడ్వాన్సర్ వీడియోలా ఉంటుంది, ఎందుకంటే అడవి లోపల వెళ్ళి చేయాలి కదా వర్క్. సో భారీ ఘాట్ అండి. ఇంటి నుంచి మా చేను వరకు అయితే చాలా ఘాటి. ఫ్రెండ్స్, మేమైతే కాఫీ తోటకి ఎంటర్ అయ్యాము. సో మేమైతే మా కాఫీ చేనుకి అయితే ఎంటర్ అయ్యామండి. చూడండి ఎలా డొంక ఉందో, చూస్తున్నారా? మొక్కలు చాలా అడవి ఉంది. ఇలా దగ్గర పాములు చాలా జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. పద, ఇదిగోండి ఇక్కడ నుంచే అయితే మా కాఫీ తోట. పద చూడండి, పైన అయితే ఎంత పెద్ద పెద్ద జాంకాయలు కాసున్నాయో. ఏపుగా ఎదుగుతాయండి, చాలా పెద్ద చెట్టు. చూసారా, కింద నుంచి పై వరకు ఉంది. మీరు చూడండి, అదిగో జామకాయలు కూడా ఉన్నాయి పైన, చూస్తున్నారు కదా అండి. అదిగో చూడండి, చిన్న చెట్టు కూడా కాస్తున్నాయి పక్కనే. చూసారు కదా, ఇదిగండి మిరియాలు చిన్న లేతగా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. చూసారు కదా, మిరియాలకు సేమ్ ఏమంటారు, ఇది తమలపాకు ఆకులాగే ఉంటాయి, సేమ్ మోడల్ అన్నమాట. చూడండి, కాఫీ కూడా అండి. కాఫీ కూడా ఇది ఇయర్ ఆల్రెడీ వచ్చింది. ఇలాంటి ఆకులే తీసి పడేయాలి కిందన, తీసేటప్పుడు ఇబ్బంది కదా, అందుకే బాగా పండదు. చూసారు కదా, కాఫీ కూడా అయితే ఆల్రెడీ వచ్చిందండి. ఇదే కాఫీ చిన్నవి లేతగా ఉన్నాయి. సో చూడండి, పైన అయితే మిరియాలు చెట్లు పైన పాక్కుంటూ వెళ్ళిపోతుంది. ఎంత బాగా ఎక్కుతుందో పైన అయితే. ఎక్కువ ఎదిగితే బాగోదు, అంటే అదే కాఫీ కూడా రాదండి. ఇదిగో ఇలా ఉంటుంది కదా కొమ్మ, దీన్ని అయితే ఇలా కట్ చేసి పడేయాలన్నమాట. ఇదిగోండి ఇంతే, ఇలా తీసి పడేయాలి. ఈరోజు మొత్తం కూడా ఇదే వర్క్. తర్వాత కిందన కూడా గడ్డి పీకేయాలండి. పైన అయితే ఇలాంటిది కంపల్సరీ తీసేయాలి. ఎదిగితే అసలు కాపీ రాదండి, ఎదిగిపోద్ది కదా. అలాగే పళ్ళు కూడా ఏమంటారు, చిన్నవి కాస్తాయి. ఒకవేళ అది తీయకపోతే ఏమంటారు, పెద్ద కాయలు రావు అనమాట. కాపీ కాయలు పెద్దవిగా రావు, అందుకని అదంతా తీసేయాలి. ఇంతవరకే ఉండాలండి కాపీ మొక్క అన్నది అయితే ఇంతవరకే ఉండాలి. ఎదగనివ్వకూడదు అనమాట, కట్ చేసేయాలి. రియల్లీ అడ్వాన్సర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. కాఫీ కానీ లేదంటే ఈ మిరియాలు కానీ ఇయర్లీ ఇన్కమ్ రైతులకు బాగా సహకరిస్తాయి. అంటే సంవత్సరంలో ఏదైనా అప్పులు ఇవన్నీ అడిగి ఉంటే ఇది అమ్మేసి అక్కడ తీర్చుకుంటూ జీవనాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటారు.
సో కొన్ని అయితే కంప్లైంట్ అయిపోయిందన్నమాట. మైక్ ఆన్ చేస్తాను కానీ సో ఫ్రెండ్స్ అవతల అయితే కంప్లీట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇటు ఉన్నది ఇటు తీసి మళ్ళీ కిందకి తీయాలి. చూసారు కదా కిందనైతే చాలా కాఫీ మొక్కలు ఉన్నాయి. ఇవైతే వేస్ట్ కదా పీకేస్తున్నాము, తీసేస్తున్నాం అన్నమాట. సో చూసారు కదా ఇవన్నీ కాఫీ మొక్కలేనండి. ఇవంతా చూసారా కిందనైతే మంచి మంచి కాఫీ మొక్కలు ఉన్నాయండి. ఇవి మీకు కావాలంటే మాకు కాంటాక్ట్ అవ్వండి. ఈ మిరియాల మొక్కల్ని కూడా ఇచ్చేస్తామండి ఫ్రీగా. చూసారు కదా పైన అయితే ఇలా వస్తాయండి మిరియాలు. ఇవన్నీ మిరియాలేనండి, లేతగా ఉన్నాయి. చూసారా పై వరకు ఇదిగో ఎక్కేసింది. చెట్లు ప్రతి చెట్టుకు అయితే ఇలాగే ఎక్కుంది. కిందన ఇలా పాకు ఉన్నది కదా, ఇలాంటివి అయితే కట్ చేసి పడేస్తున్నాము. ఈ టైంలోనే మేమైతే ఈ గడ్డిని అయితే క్లీనింగ్ చేసేస్తాము. మా చేనులో కొంతమంది అయితే హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. ఈ టైంలో గడ్డి పీకపోతే కాపీ తీసేటప్పుడు మొత్తం మూసుకొని పోతాయి కదా, ఇలాంటి పిచ్చి మొక్కలు లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కప్పేస్తాయి అన్నమాట. అందుకే ముందుగా తీసేస్తున్నాము. పండేటప్పుడు ఇబ్బంది ఉండకుండా క్లియర్గా ఉంటుంది అన్నమాట. సో చూడండి ఇటువైపు కూడా మా అత్త అయితే ఎలా నరుకుతుందో ఒకసారి చూపిస్తాను. కట్ చేస్తుందన్నమాట. పైన కొమ్మలను కూడా ఇలా ఉండేదైతే చూడండి కాపీ అసలు హైట్ ఎదగకూడదనమాట. చూడండి ఇది కట్ చేస్తుందా, అలా కట్ చేయాలి. పైన కొమ్మ వచ్చేదైతే కట్ చేసేయాలి. ఇంతవరకే ఎదగాలి, పైన ఎదిగితే కాపీ రాదండి. చూసారు కదా అన్నీ అయితే మేమే కట్ చేస్తూ ఉన్నాము. టైం అయింది, కాసేపు పోతే మేము భోజనానికి వెళ్ళాలి. అంటే మా దగ్గర పని వాళ్ళు వచ్చారు కదండి హెల్ప్ చేయడానికి, వాళ్ళకి భోజనం కూడా తీసుకొచ్చున్నాము. వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత మళ్ళా పని అయితే స్టార్ట్ చేస్తాము. ఇది ఇక్కడ ఖర్చు చేసింది కందిరీకలు ఖర్చు చేసేయండి, చెట్టు దగ్గర ఉన్నాయి. ఇది వాసిపోయింది. సీతకైతే ఇదిగో కందిరీగలు దాడి చేసి కాపీ చెట్లు ఉంది చూసుకోలేదు. ఇది కన్ను కిందకై ఇక్కడే ఖర్చేసింది. ఇదిగోండి కందిరీగలు ఖర్చు అయ్యి ఇదిగో చూస్తున్నారా, చాలా డేంజర్. చూడండి కందిపోయింది అసలు. సో ఫ్రెండ్స్ చూసారు కదా వాసిపోయింది, చాలా విషం ఉంది. చాలా కొట్టేసుకున్నాను ఏటు ఖర్చింది అనేసి. నేను చచ్చిన ఇప్పుడైతే అది కట్టాను, వేరే పక్కన తీస్తాను. అయ్యో మళ్ళీ వస్తుంది. కాల్ చేసి దాని పురుగులు ఉంటాయి, అది రాయొచ్చు అట. అవునా, చూడు అది ఎలా ఎగురుతున్నాయి అక్కడ. అటు కాస్త తీయొద్దు మన వాళ్ళకి చెప్పేసి, అటువైపు తీస్తే చాలా ఖర్చేస్తుంది. ఈగలు చాలా చేస్తాను పని, ఇటువైపు చేసుకుంటూ వెళ్తాను తప్ప అటు వెళ్ళను. ఏమైంది, ఎలా అయింది? అంటుకుందంట. ఏది ఏది పురుగు? ఇది మై గాడ్, ఇదిగండి ఈ పురుగు. దురద వేస్తుందా? ముట్టుకున్నావా? మై గాడ్, ఇదిగండి చూసారా. ఇది ఎలా అయింది? మచ్చ వచ్చిందా? ఇంక రాలేదా? అయ్యో నాకు కూడా దెబ్బ తగిలింది. ఇది ముట్టుకుంటే చాలా దురదెడుతుంది, తర్వాత వాపు లాగా వస్తుంది అనమాట. చాలా పెద్దది ఫ్రెండ్స్, చూసారా ఎలా ఉంది, భయంకరంగా ఉంది. భయంకరమైన విష పురుగు అండి. చూసారా ఈ వెంట్రుకాలు ఉంటాయా, అవి ముట్టితే బాగా దురద ఎడుతుంది, నొప్పెట్టేస్తుంది అనమాట.
మా దగ్గర వచ్చింది ఆ చెల్లికైతే బాగా దురదెట్టుతుంది అంటుంది. ఈ వెంట్రుకలు చాలా విషం చేయిలో తగిలింది. నా ముఖమే మారిపోయింది, షేప్ మారిపోయింది దెబ్బతోని. చాలా ఎక్కువ వచ్చాయి దాడి చేయడానికి, కానీ ఒక్కటి ఖర్చిందో 2 ఖర్చిందో తెలియట్లేదు నాకైతే. కానీ తప్పదు ఫ్రెండ్స్, పని చేయాల్సిందే. కాకపోతే బాగా విషం వచ్చేస్తుంది, అందుకే కాసేపు కూర్చుంటానని నేనైతే రెస్ట్ తీసుకోవడానికి వచ్చాను. మా ఆయన రెస్ట్ తీసుకున్నారు అనమాట. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళా పనికైతే వెళ్తాను. ఇలా ఇదంతా కప్పేస్తుంది. ఇది ఇలా వంగి గడ్డి తీసేటప్పుడు అసలు కనిపించట్లేదు, చూసారా? ఈ షేప్ ఇలా కప్పేస్తుంది ఇలాగా తీసేటప్పుడు, అందుకే కూర్చొని పోయాను అనమాట. సో ఇప్పుడైతే భోజనం చేస్తున్నారండి. హాయ్ కిమా అమ్మ, హాయ్ కిమ్మీలకి హాయ్. ఏమంటారు అక్క దాన్ని? కాజే అంటారు కదా. అంటారు. నాకు చూసి నవ్వుతున్నారా? నేనే వండాను. ఇది ఏమంటే వెదురు కొమ్ములు, తర్వాత బఠానీ, తోటకూర కలిపి రాబాయేసామన్నమాట. ఆకులు చాలా బాగున్నాయి, ఇస్త్రాకులు. ఎలా ఉంది కూర? వదినా ఆకులో తినాలనుందా? సూపర్ నవ్వు. నాకు అందరూ అక్క నా వాపు చూసి కందిరీగ కరిచిన తర్వాత అక్క వాళ్ళు నా మొహం చూసి అందరు నవ్వుతున్నారు. చూసారు కదా, ఇంతలా వాసిపోయింది, అందుకే నాకు చూసి నవ్వుతున్నారు అనమాట. ఇలా ఇలా కొట్టుకున్నాను ఇలాగా. కడుకో తింటా. మళ్ళా ఈ టైంలో ఖర్చింది కదా, ఈ టైం వస్తేనే వాపు తీస్తుందంట. ఏం చేద్దాం, ఆకులో టేస్టే వేరబ్బా. అంబల్ తాగుతుంది చూడండి, వదిన చూపి. భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ అయితే పనికి వెళ్తున్నామండి. అది కింద వైపు ఇప్పుడు తీయాలి అనుకుంటున్నాం. అటువైపు సీతకైతే పాపం ఖర్చేసింది కందిరీగలు, పాపం కూర్చుంది. టైం 3 అయింది. సో 3 అయింది కాబట్టి 3, 4, 5 గంటల వరకు అయితే వర్క్ చేస్తాము. సో ఇది తీసేసింది అయితే ఇదిగో ఇక్కడ ఉంది. ఇప్పుడు మొక్కలన్నీ క్లీన్గా కనిపిస్తున్నాయి. ఇటువైపు చూడండి, కిందనైతే ఇంకా తీయాల్సి ఉంది. ఇదంతా తీయాలి, ఈ వారం మొత్తం పట్టేస్తుంది. వేగంగా అయితే పని జరగదు. ఉదయం వచ్చిన తర్వాత ఇదంతా కూడా చేసాము. ఇక్కడ చూడండి వర్క్ ఇప్పుడు క్లీన్గా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కూడా ఎడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు. సో ఇప్పుడు కిందకి వెళ్ళి మేమైతే ఇంకా చూసారా ఎలా ఉందో, మొక్కల మధ్య గడ్డి ఉంది చూసారా, అదంతా కూడా క్లీన్ చేయాలా. ఇది మొత్తం తీయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొన్ని అయితే తీసేసామన్నమాట. ఇప్పుడు 5 గంటలు అయిపోయింది.
ఈ రోజు వరకు అయితే కొంతవరకు అయ్యింది. ఇదిగో కొంతవరకు తీసాము. పాపం మా సీతకి అయితే చూస్తున్నారండి, కందిరీగలు కరిచే చిన్న కందిరీగలు చూసారా, సేపు మొత్తం మారిపోయింది. బాధ అనిపించిన పేస్ట్ చూస్తే కొంచెం నవ్వులా అనిపిస్తుంది. ఇదిగోండి ఇప్పుడు మొక్కలు క్లీన్గా కనిపిస్తున్నాయి చూసారా కొంతవరకు. ఇంకా అటువైపు ఉంది, రేపటి నుంచి అటువైపు వర్క్ చేయాలి. చేయి పర్వాలేదు. సో చూసారు కదా, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. టైం అయిపోయింది, 5 గంటలు అయిపోయింది కదా. ఎలా అయిపోయాను అయినా పని చేశాను ఫ్రెండ్స్. చేయకపోతే ఎవరు చేసిస్తారంట, మనం చేయకపోతే. అందుకే నా పని నేను చేసుకుంటూ పోయాను. అక్కడే నాకైతే దాడి చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. చూసారా ఫ్రెండ్స్, ఇదిగో గడ్డి ఇలా తీసాము. పైన మొక్కలు అయితే కట్ చేసి పడేసాము. చూసారా క్లీన్గా ఉన్నాయి. ఇయర్ అయితే అసలు కాపీ సరిగా రాలేదు, అక్కడక్కడ మాత్రమే వచ్చింది. చాలా బాధ అనిపిస్తుంది. చూసారు కదా, ఒక్కొక్క సంవత్సరం ముద్దలు వస్తాయి కానీ లేదు ఇయర్ అయితే. సో ఇదిగోండి ఇదంతా తీసాము. మళ్ళీ రేపటి నుంచి మా అత్తగారు ఉందా, అక్కడ నుంచి అవతల తీయాలి. చిన్నదండి పీకాలి, అందుకే చాలా టైం పట్టేస్తుంది. సో పక్షులు చిన్న ప్లేస్ తీయగలిగాం. పక్షుల సౌండ్ వినండి. సో ఈ చైన్లో రావడానికైతే చాలా భయం అండి, ఎందుకంటే చాలా రకరకాల పక్షులు వెరైటీ ఏడుపులు ఏడుస్తాయి అన్నమాట. తర్వాత వచ్చి ఎలుగుబంట్లు ఉంటాయి, అడవి పందులు ఉంటాయి, కోతులు ఉంటాయి, అన్నీ రకరకాల జంతువులు వస్తూ ఉంటాయి. చూసారు కదా ఎలా ఉంది అడవి. ఇటు గడ్డి తీస్తున్నాము కాబట్టి పర్లేదు, ఇటువైపు అయితే అసలు దూరలేము, చాలా భయంలాగా. అంటే మేము అందుకే 2-3 వస్తాం చేనులో. భయము పడిపోయింది, ఇలా పడ్డదు, అయ్యయ్యో అవసరమమ్మా. సో ఫ్రెండ్స్, మా రైతులు అయితే ఇలాగే అంటే పనులకు వెళ్ళినప్పుడు, చేనులకు వెళ్ళినప్పుడు ఇలాగే ఏదో ఒక ప్రమాదం గురవుతూ ఉంటారు. ఎందుకంటే అలా ప్రమాదాలు జరిగినా పని చేస్తూనే ఉంటారు. నేను కూడా ఈరోజు అయితే చూడండి, మొత్తం ముఖం అయితే వాసిపోయింది కదా, చాలా విషం ఎక్కిపోయిందండి. ఇప్పుడు వరకు అయితే నాకు నొప్పి తగ్గట్లేదు, చాలా నొప్పి పెడుతుంది. సో 24 గంటలు వస్తేనే ఈ వాపు అయితే తగ్గుతుందంట చెప్పారు మా వాళ్ళు. రైతుల పరిస్థితి అంటే ఇలాగే ఉంటుంది, చాలా కష్టపడతారు. ఏ ప్రమాదం వచ్చినా ఆపరు. చేతులు అయితే ఫుల్గా నొప్పి పెడుతున్నాయి, కోసేసింది గడ్డి. ఏదేమైనా సీతకు మాత్రం కందిరీగ కరిచేసి షేప్ మార్చేసే ముఖాన్ని, అది బాధాకరమైన విషయం. సో ఇంకా 1 వీక్ పట్టవచ్చు ఇదంతా తీయాలి. అటువైపు మొత్తం ఉంది, జస్ట్ ఇటువైపు ఏదైతే ఉందో అది మాత్రమే తీయగలిగాం ఇవాళ. కూర్చొని నడుములంతా హూనం అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.